ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. ఇంతకుముందు ఒక 89 ఎల్బీస్లో ఎన్నికలు జరిగినాయి. నిన్న ఒక 13 జరిగినాయి. మొత్తం కలిపి 101 వరకు జరిగినాయి. చాలా సంతోషం. వచ్చిన ఫలితాలని చూసిన తర్వాత, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎన్నోసార్లు ఎన్నికల్లో మన ప్రక్రియలను చూసాం, పరిపాలన చూస్తాం, వాటిలో వచ్చిన ఫలితాలను చూస్తాం. ఇటువంటి విజయాలు, ఇటువంటి ఫలితాలు ఎప్పుడు కూడా చూడలే. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వం, ఈరోజు రాష్ట్రంలో మా పార్టీ ప్రభుత్వం ప్రజలకు చేసిన కార్యక్రమాలని, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ వచ్చిన ఫలితాలు ఇవి. 100%కి 98-99% మార్కులు వేశారు ప్రజలు. 98-90% మార్కులు వేశారు. ఇది 60-70 కాదు. గ్రామీణ ప్రాంతంలో చూసాం, 100-98% అక్కడ వచ్చాయి. పట్టణ ప్రాంతాల్లో కూడా సమానంగా వచ్చాయి. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, మొత్తం రాష్ట్రం అంతా కూడా కాంప్రహెన్సివ్గా చూసుకుంటే ఎన్నికలు జరిగి 2.5 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ప్రభుత్వం తాలూకా పరిపాలనా విధానం పట్ల, నాయకుల తాలూకా నాయకత్వం పట్ల, ముఖ్యమంత్రి గారు వారి తాలూకా ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఆయన పట్ల, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల 100-99% ప్రజలు సంతృప్తికరంగా ఇవాళ ఉన్నారనేది నిదర్శనం. దానికి తార్కాణం కూడా ఇవాళ ఈ ఫలితాలు. ప్రతిరోజు పేపర్లో కొన్ని పత్రికలు, కొన్ని టీవీలు చంద్రబాబు లాంటి వ్యక్తులు రోజు ఏదో ఆవాకులు చావాకులు ఉన్నవి లేనివి మాట్లాడుకొని చూమెడుతూ బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా రాష్ట్రంలో ప్రధానికి అందరూ కూడా దాన్ని విశ్వసించలేదు, అంగీకరించలేదు. తార్కాణం ఈ ఫలితాలు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వమే కావాలి. వైసీపీ పార్టీ ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాలు మా తాలూకా జీవన ప్రమాణాలు పెరగడానికి, మా అభివృద్ధికి ఇవి పాటుపడుతున్నాయని ప్రజలు విశ్వసించారు. కాబట్టి ఈ ఫలితాలు వచ్చినాయి. సరే, చంద్రబాబు నాయుడు గారి మాటలని, తెలుగుదేశం పార్టీ మాటలని పట్టించుకోవాలి. ఎందుకంటే సాధారణ ఎన్నికల్లో జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఓటమి చవి చూసినప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఈవీఎంలు ట్యాంపరింగ్ అయిపోయేవి, నాకు ఈవీఎంల మీద నమ్మకం లేదు అని ఎన్నికలైన తర్వాత నిస్సిగ్గుగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. నేను ఎందుకు ఓడిపోయానో, ప్రజలు నన్ను ఎందుకు ఓడించారో, మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలపై ఏం చేసిన అభివృద్ధిని, ప్రజలకు ఎక్కడ ఏమేమలేదు, ఎక్కడ ఏ లోపం ఉందో నేను పరిశీలించుకుంటాను, దాన్ని సర్దిద్దుకుంటాను నేను చెప్పలే. ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యామని చెప్పాడు. నిన్నొచ్చి దొంగ ఓట్లని చెప్తున్నాడు. భగవంతుడే రక్షించాడు ఆయన్ని. ఆయన ఆలోచనని, ఆయన దృక్పథాన్ని, ఆయనకి ఏదైనప్పటికీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న గ్రామీణ ప్రాంతం కానీ, పట్టణ ప్రాంతం కానీ ఓటర్లు అందరూ కూడా 2.5 సంవత్సరాలు అయిన తర్వాత, 2.5 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ ఏదైతే 99 ఎన్నికల సాధారణ ఎన్నికల్లో ఏ విధమైన ప్రజాదరణ
జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ చుమెట్టారో అదే ఆదరణని చెక్కు చెదరకంటే అంతకంటే మిన్నగా ఇంకా 1% 2% మిన్నగా ఈరోజు చూపెట్టినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా పార్టీ కార్యకర్తలు, మా పార్టీ నాయకులు అందరూ కూడా సమన్వయంగా కార్యక్రమాలు చేసుకుంటూ ఇంకా మళ్ళీ పునరుక్తం అవుతాము, ఇంకా ఎక్కువగా ప్రజాసేవలో అంకితం అవుతామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. ఎక్కడో ఒక దగ్గర 2 దగ్గరలో కొద్దిగా మాకు ఇబ్బంది వచ్చినప్పటికీ 1% 1% వచ్చిన ఇబ్బందులు కూడా పార్టీ పరంగా సమీక్షించుకుంటాం. ఆ పాయింట్ 1% ఆ 1% కూడా రాబోయే కాలంలో అలాంటి ఇబ్బందులు కూడా లేకుండా 100% కూడా విజయవంతంగా ఉండడానికి, ప్రజలు విజయవంతంగా మమ్మల్ని హర్షించడానికి, ఆకర్షించడానికి ఇంకా మేలైన కార్యక్రమాన్ని ఒక సమన్వయంతో ముందుకెళ్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇంకేమన్నాయా చెప్పండి. ఇది దర్శి ఇప్పుడు చెప్పాను కదా బాబు, ఇప్పుడు చెప్పాను కదా, ఇక్కడ 1% 1% ఎక్కడైనా సరే ఎక్కడ ఉంటే దాన్ని పార్టీ పరంగా ఆలోచించుకొని సమన్వయం చేసుకుంటూ దాని మీద సమీక్షించుకొని రాబోయే కాలంలో దాన్ని కూడా అధిగమిస్తామనే విషయాన్ని కూడా ఇప్పుడే నా భాషలో చెప్పానే. మేమేమి దానికి పెడార్థాలు ద్వంద్వార్థాలు చంద్రబాబు నాయుడులాగా వచ్చి అవి ఇవి చెప్పడానికి తయారుగా లేము. వాస్తవాల్ని అక్కడ అనుభవం ఒప్పుకుంటూ దాన్ని సమీక్షించుకుంటూ దాన్ని అధిగమించడానికి ఎక్కడ ఇలా లోపం ఎందుకు ప్రజలు అక్కడ జరిగింది, అది పార్టీ పరంగా జరిగిన లోపమా, లేదు ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అక్కడ ఏమైనా తప్పులు జరిగినాయా, లేకపోతే ఏ విధంగా ఏమయ్యేవి, అవన్నింటినీ సమీక్షించుకుంటూ మళ్ళీ ఇంక రాబోయే కాలంలో ఇంక దాని గురించి అలాంటి పొరపాటు జరగకుండా యావత్ ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా అయితే ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం నైరంగా అంగీకరి అదేవిధంగా ఆ ప్రాంతానికి కూడా తీర్చిదిద్దుతాం. త్వరలోనే అది సమీక్ష జరుగుతుంది. కానీ చంద్రబాబు నాయుడులాగా కిందపడి కూడా మీద ఉన్నాను నేను అని తప్పుడు మాటలు మాత్రం చెప్పుకొని ఊరికే మభ్యపెడుతూ మోసం చేస్తూ అవి మాత్రం చేయము. ఇప్పటికైనా సరే మీడియా కూడా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారికి ఒత్తాసు పలుకుతున్నా, తందానంటే తందాన అంటున్నా ఏ పత్రికలు ఏ ఛానల్స్ ఉన్నాయో ఆలోచించుకొని ప్రజావాణితో పాటు మీరు ఉండాలి తప్ప మీరేదో చెప్తే మీరేదో మా రాస్తే దానికి వచ్చి ప్రజలు మమేకం అయిపోయి ఆ వారితో అభిప్రాయాలు మారిపోయింది అనుకుంటే పొరపాటు. దయచేసి మీరు ఇప్పటికైనా సరే చేసుకోండి. ఈ ప్రభుత్వం పారదర్శకతతో ఏదైతే మాట ఇచ్చామో, ఏ కార్యక్రమాన్ని అయితే ప్రజలకి చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు అదే మాట నెరవేర్చడానికి, దాన్ని చేయడానికి ఒక పట్టుదలతో ఒక నిశ్చయంతో ఈ కార్యక్రమాలు చేస్తున్న అంశం ఆ దిశగానే ముందుకెళ్తున్నాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని వాళ్ళకు వచ్చినా, తక్కువ టమారా విద్యలను ఎన్ని వేసినా అవన్నింటినీ కూడా అధిగమించుకొని ముందుకెళ్తున్నాం. ప్రజల తాలూకు బలంతో, ప్రజల తాలూకు ఆశీస్సులతో వెళ్తున్నాం. ఇవాళ జరిగిన ఈ ఫలితాలతో ఇంకా ఎక్కువగా ఇంకా ముందు ఇంకా ప్రజలతో మమేకమై వారి కార్యక్రమాలు చేస్తామన్నది మరి చెప్తున్నాం తమ ద్వారా. అదేనమ్మా నేను చెప్తుంది. 2019లో సాధారణ ఎన్నికలు జరిగినాయి. అప్పుడు వైసీపీ పార్టీ అధికారం లేదు, చంద్రబాబు నాయుడు అధికారం ఉన్నారు. సాధారణ ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో వచ్చి తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టిపోయింది.
175 సీట్లలో 153 సీట్లు వైసీపీ పార్టీకి వచ్చినాయి. మరి ఆ రోజు ఈ రకంగా పోలీసు ప్రభుత్వ యంత్రాంగం మా పక్క ఉందా? ఆ రోజు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఆ రోజు వచ్చి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఈవీఎంలు ట్యాంపరింగ్ అయిపోయాయి, నాకు అనుమానం, ట్యాంపరింగ్ అయిపోయేవి అని చెప్పి ఇచ్చే స్టేట్మెంటు. మరి అవాళ ఇచ్చిన స్టేట్మెంట్కి ఇవాళ ఇచ్చిన స్టేట్మెంట్కి ఏమీ వ్యత్యాసం లేదు కదా? ఉందా ఏమైనా వ్యత్యాసం? ఆ రోజు వచ్చి ఈవీఎంలు ట్యాంపరింగ్ అయిపోయినాడు, ఈరోజు వచ్చి ప్రభుత్వ అధికారులు ఉత్తరాధికారులు దొంగబట్లు వేసుకుని ఇవాళ చెప్పాడు, అంతే తేడా. ఆ రోజు ఏదైనా ఆయన వచ్చి ఒక స్టేట్స్మెన్ లాగా, ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుల్లాగా, ఒక అనుభవం ఉన్న ఒక సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చుంటే, ఓ ప్రకటన ఇచ్చుంటే నిజమే కదా, ఆ రోజు వాళ్ళకి ఇచ్చారు, ఈరోజు వాళ్ళకి. ఆయన ఎప్పుడు ఒకటే స్టేట్మెంటు. మరి దాని గురించి మనం పెద్దగా ఆలోచించి విశ్లేషించుకొని ఆలోచించవలసిన అవసరం లేదు. మామంతరం మేము ఇవాళ ఒకటో ఒక దగ్గర దానికి తక్కువ వచ్చి అనుకుంటే దాన్ని పరీక్షించుకుంటాం, విశ్లేషించుకుంటాం, మళ్ళీ రాబోయే కాలంలో పునరావృతం అవ్వకుండా దాన్ని అధిగమిస్తాం. అటు ప్రభుత్వ పరంగా కానీ ఇటు పార్టీ పరంగా కానీ ఏ లోపం ఉందో లోపాన్ని సరిదిద్దుకుంటామని ఓపెన్గా మేము చెప్తున్నాం. అది చెప్పలేకపోయాడే చంద్రబాబు నాయుడు? అది చెప్పాడే చెప్పండి? అది రాజకీయ ప్రజాస్వామ్యంలో రాజకీయ లక్షణం. అది ప్రజాస్వామ్యం పద్ధంగా ఈ వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వెళ్తుంది కాబట్టి ఆయన ఆలోచన చేస్తున్నాం. స్వర్గీయ రాజశేఖర గారి స్ఫూర్తితో వచ్చిన పార్టీ కాబట్టి ఆ రకంగా మేము మా కార్యక్రమాన్ని మా ఫలితాన్ని చూపెడుతున్నాం. అది అదే జనసేన పార్టీకి మాకు సంబంధం లేదు, బీజేపీ పార్టీకి మాకు సంబంధం లేదు. ఏం ప్రభావితం చూపెడితే ఆ రెండు పార్టీలకు ఏమేమి చూపెడితే చెప్తాను, చూపెట్టమ్మా. ఏంటి వాళ్ళ షేర్ ఏంటి ఉంది, వాళ్ళు చేసింది ఏంటి చూపెట్టడానికి? కాబట్టి వాటి గురించి మనం చర్చించుకోవడం కానీ, విశ్లేషించుకోవడం కానీ, లేకపోతే ఆ పార్టీలు ఉనికి గురించి మాట్లాడుకోవడం కానీ ఇది అవసరం లేదనేది నా అభిప్రాయం. ఇది ఏ ఒక్కటైనా కమిట్మెంట్తో ఒక కార్యక్రమం గురించి మాట్లాడితే దాని గురించి మాట్లాడతాం, లేదే. కాబట్టి అవన్నీ అభ్యసిస్తాయి. ఏదండి? ఏమో మీరు అంటున్నారు స్వాతంత్రోద్యమంతో పోస్తూ హైకోర్టు కామెంట్ చేసింది అంటున్నారు. నాకైతే అది వాస్తవం అనుకోను. నిజంగా మీ సోదరుడు పత్రికతో నీ పేరేం పేరమ్మా? ప్రసన్న. ఏ పేపరు? ఐ న్యూస్ ప్రసన్న అడుగుతున్నాడు. నిజంగా నేనైతే అనుకోను, నాకు తెలియదు ఆ విషయాన్ని, నేను అందులో దూరం. కానీ స్వాతంత్ర ఉద్యమానికిను ఇప్పుడు చదువు ఉద్యమానికి చాలా తేడా ఉంది. ఆ మాట కానీ అంటే మాత్రం చాలా దురదృష్టకరమైనది నా వ్యక్తిగత అభిప్రాయం. చాలా నేను బాధపడుతున్నాను కూడా. స్వాతంత్ర ఉద్యమం వచ్చి ఈ దేశ స్వాతంత్రం కోసం ఎంతోమంది మహానుభావులు వచ్చి వాళ్ళ అసూలు అర్పుకొని మన బానిసత్వాన్ని పాల్గొనడానికి వచ్చి ఆ రోజు ఉద్యమాలు చేశారు. ఈరోజు వచ్చి అమరావతి ఉద్యమం వచ్చి ఓ సామాజిక వర్గం కోసం వార్తలకు ఆస్తులు పెంపొందించుకోవడానికి ఒక రాజకీయ పార్టీని ఒత్తాస పలుకుతూ జరుగుతున్న ఉద్యమం అది. కొద్దిమంది పిడికిడి మంది చేస్తున్న ఉద్యమం అది. దానికి స్వాతంత్ర పోరాటానికి ఎక్కడ సంబంధం ఉంది? నేనైతే నువ్వు చెప్తున్న మాటని న్యాయస్థానం అన్నదంటే నేనైతే నమ్మట్లేదు కానీ నా అభిప్రాయం అయితే మాత్రం దానికి దీనికి పోలిక లేదు. అది మహానుభావులు చేసి దేశానికి కోసం చేసింది. ఇది స్వార్థం కోసం, స్వార్థపూరితమైన రాజకీయాల కోసం, ధనదాహం కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఉద్యమం ఇది. దానికి దీనికి కంపారిజన్ ఏంటి? ఎక్కడ ఏ రైతులు దేనికి ఏ ఉద్యమంలో అమరులయ్యారు? అమరులయ్యారు నాకు తెలియదు ఎక్కడ అమరులయ్యారో. ఆ విషయం ఏది ఉంటే మీరు న్యాయస్థానాన్ని అడగండి. కానీ నాకు తెలిసి ఏ రైతులు అమరలేదు.
కాలక్రమేణా నాకు 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత చనిపోవడం అనేది జరుగుతుంటుంది. అలాగ అమరులు అయ్యి ఉండొచ్చు, లేదు అంటే ఆరోగ్యానికి బాగోలేక అయ్యి ఉండొచ్చు. కానీ ఉద్యమంలో ఏ కాల్పుల్లోనో లేకపోతే దేంట్లో చనిపోతే అది అమరులు. ఇప్పుడు మనం గత ఉమ్మడి రాష్ట్రంలో వచ్చి విద్యుత్ శక్తి మీద ఉద్యమం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు వచ్చి ఎదురుగా బషీర్ బాగ్లో కాల్పు దాంట్లో అమరులు అయ్యారు. ఎక్కడ ఇన్సిడెంట్ ఏమైందా? ఎలాగనుకుంటే అమరులండి, అమరులనే మాట, అమరులనే మాటకి ఒక డెఫినేషన్ ఉందా, అర్థం ఉందా? ఎంత మాట అంటే అంత మాటని మనం మాట్లాడుస్తాం, మూడీని మాట్లాడుస్తూ అవుద్దా అమరులనే మాట? అమరులని ఎవరిని అంటారు? అమరులని వాటిదే దానికి అర్థమేంటి? అమరుడు అనే పదానికి అర్థమేంటి? చనిపోయిన వాళ్ళు అందరూ అమరులే, చనిపోతాం అందరూను. అమరజీవి అంటే దానికి వాళ్ళు చేసిన సర్వీసు అవన్నీ, లేకపోతే స్వర్గీయులు, చనిపోతే స్వర్గీయ. నాకున్న నేను నిమితమైన పరిజ్ఞానంతో మాట్లాడుతున్న మాట అది, నేనే మేధావిగా మాట్లాడుతున్న మాట కాదు అది. ఏంటి 700 రోజులు 1000 రోజులు ఏంటి రోజు తెలుగుదేశం పార్టీ ఉన్నంతకాలం అది ఉద్యమం జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళే జరిపిస్తున్నారు కాబట్టి. నిన్న మనం మీ టీవీల్లో చూశాను నేను, మీరే కొంతమంది ఎంక్వైరీ చేశారు. నాకు 1 సెంటు భూమి లేదు, మరి దేనికైతే సెంటు భూమి లేదు, ఎందుకు ఉద్యమం చేయాలి? దేనికోసం చేయాలి? నా సామాజిక వర్గం అందరూ కూడా ముందుకు రావాలి, మరి అందుకే నేను సామాజిక వర్గం అన్నాను అంటే కాదంటే మళ్ళీ కాదంటారు. చూసాం కదా టీవీల్లో, సోషల్ మీడియాలోనూ మాట్లాడి ఎవరు దాన్ని ఫ్యాబ్రికేట్ చేసి పెట్టి కాదు కదా, వాస్తవమే కదా. కొంతమంది స్వార్థం కోసం, తెలుగుదేశం పార్టీ రాజకీయ దురుద్దేశంతో, ఆర్థిక లాభాపేక్ష కోసం వాళ్ళు డబ్బిచ్చి నడిపిస్తున్న ఉద్యమం అది. ఎస్, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకునే ప్రభుత్వాలు ప్రజల తాలూకా ఆలోచనకు అనుగుణంగా రాష్ట్రం సర్వత అభివృద్ధి కోసం 13 జిల్లాల్లో ఉన్న 4 కోట్ల మంది ఆంధ్రుల తాలూకా అభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకుంటాయి. ఏ వ్యక్తి కోసమో, ఏ వ్యక్తి వర్గం కోసమో, ఏ ఒక్క ప్రాంతం కోసమో తీసుకోమే. మా పార్టీ తాలూకా మా విధానం అది, దాని మీద సిక్కే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, మా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి సామాన్య కార్యకర్త వరకు మా పార్టీ విధానానికి మా పార్టీ సిక్కే ఉన్నాం. ఎవరైనా మాట్లాడినా సరే ఇది మా పార్టీ విధానం. ఇంకా ఓకేనా? ఏమైనా న్యూస్ చెప్పండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ. మరి ఒకసారి ఇవాళ ఇంత విజయాన్ని 2.5 సంవత్సరాలు మా పరిపాలన దాటినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ప్రధానికి ఇంతకుముందు కంటే ఎక్కువగా ప్రజలందరూ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారిని, మా పార్టీని ఆశీర్వదించి అభినందిస్తూ మాకు తెలుపుతున్న మద్దతుకి అటు గ్రామీణ పట్టణ ప్రాంతాల ప్రజలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మా పార్టీ నాయకులకి, కార్యకర్తలు అందరికీ కూడా నా అభినందన చేస్తూ, ఇంకా ఎక్కువగా మనందరం కృషి చేసి ఈ ప్రజాసేవలు అంకితం అవుదామని చెప్పి మనందరికీ తెలియజేసుకుంటున్నాను. ఆలా మీడియాను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.